ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు అంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అంటున్నారు ఆ ఇద్దరు వైసీపీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. అది ఎన్నికల వేళ. ఇదే ఇప్పుడు జిల్లాలో పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తోంది. టికెట్ రేస్ లో ఎవరూ లేరనుకుంటున్న సమయంలో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరు నేతల హడావిడి సిట్టింగ్ ఎమ్మెల్యేని కలవరపడేలా చేస్తున్నాయట. సీఎం పుట్టినరోజు వేడుకలని ఇంత ఘనంగా చేయడం వెనుక సీఎం మీద ప్రేమ లేక టికెట్ కోసం పాట్ల? ఇది చూడండి, మీకు తెలుస్తుంది. మరో 2-3 నెలల్లో ఎన్నికలు. అనంతపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అన్ని ప్రాంతాల్లోనూ టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా కేంద్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయనపై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడమే టికెట్ ఖరారుకు కారణమంటున్నారు. అధిష్టానం దృష్టిలో ఆయనకు మంచి మార్కులున్నాయి. కాకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా అభ్యర్థిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న 2 సామాజిక వర్గాలకు సంబంధించిన ఇద్దరు కీలక నాయకులు తెరపైకి వచ్చారు. అంతే, అనంత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను వేదికగా చేసుకున్న నాయకులిద్దరూ వారి బల ప్రదర్శనకు దిగారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పేర్లు మారుమ్రోగుతున్నాయి. వైసీపీ టికెట్ ఆశిస్తున్న ఆ ఇద్దరు నాయకులకు దగ్గర పోలికలు ఉన్నాయి. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. అక్కడ టికెట్ కోసం ఆశపడ్డం, అది రాకపోవడంతో నిరాశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ విషయానికొస్తే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అలాంటి వారిలో గురునాథ్ రెడ్డి కూడా ఒకరు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహాలక్ష్మి శ్రీనివాస్ పోటీ చేశారు. ఓటమి తప్పదని తెలిసినప్పటికీ ఆయన బరిలో దిగారు. 2014 ఎన్నికలకు ఆయన పూర్తి స్థాయిలో సిద్ధమైన టీడీపీ అధిష్టానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 వరకు ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. కానీ 2019 ఎన్నికల్లో చివరి క్షణంలో ఆ టికెట్ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి వచ్చింది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సీఎం జగన్ హామీతో పార్టీలో కొనసాగారు. మహాలక్ష్మి శ్రీనివాస్ కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ రేసులో నిలిచారు. కానీ ఆ పదవి మరొకరికి దక్కింది. దీంతో అసంతృప్తిగా ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్ కు జిల్లాలో కీలకమైన అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం కల్పించారు సీఎం జగన్. 2 ఏళ్ల తర్వాత కూడా ఆయనకు ఆ పదవిని కొనసాగించారు. మొన్నటి వరకు ఆయన శాసనసభ టికెట్ రేసులో లేనట్టే కనిపించారు. కానీ అనూహ్యంగా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో కనీ విని ఎరుగని రీతిలో ఫ్లెక్సీలు, హోర్డింగులతో హోరెత్తించారు. సీఎం జగన్ పుట్టినరోజుకు ముందు రోజే నగరంలో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు. వందలాది మంది యువకులతో బైక్ ర్యాలీ తీశారు. అలాగే ఓ భారీ కటౌట్ కు క్రేన్ సాయంతో పాలాభిషేకం చేసి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదంతా చేస్తున్నది టికెట్ కోసమేనని అంత చెవులు కొరుక్కుంటున్నారు. వైసీపీ టికెట్ రేసులో మరో నాయకుడు నేనున్నానంటున్నారు. ఆయనే ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు నదీం. అక్కడ సరైన ప్రాధాన్యత లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ అప్పట్లో కొన్ని సమీకరణాలతో టికెట్ రాలేదు. అయినప్పటికీ ఆయన పార్టీకి విధేయుడే. అయితే నదీం సేవలను గుర్తించిన సీఎం జగన్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పటికీ జిల్లాలో పెద్దగా కార్యక్రమాలేమీ చేయలేదు. అలానే సైలెంట్ గా కూడా లేరు. తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా నగరంలో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. నదీం ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ముస్లిం పిల్లల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం జగన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలపై గజల్ కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు ఈ వేడుకలు జరిపి అందరి దృష్టిలో పడ్డారు శ్రీనివాస్. నదీం ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న కారణంగానే ఇలా చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈ ఇద్దరు నాయకులు టికెట్పై అన్ని ఆశలు పెట్టుకోవడానికి బలమైన కారణాలున్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లే అత్యధికం. ఈ కోటాలో టికెట్ సాధించాలని నదీం ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 60,000 ఓట్లకు పైగా మైనార్టీలవి ఉన్నాయి. కొన్ని రోజులుగా మైనార్టీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. అందుకే నదీం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మహాలక్ష్మి శ్రీనివాస్ కూడా సామాజిక వర్గ ఈక్వేషన్స్ తోనే తెరపైకి వచ్చారంటున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీల తర్వాత బలిజల ఓట్లు అత్యధికంగా ఉంటాయి. వీరికి సుమారు 45,000 ఓట్ల వరకు ఉన్నాయి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ బలిజలకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బలిజలకే టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు పార్టీల్లోనూ ఉంది. అందుకే మహాలక్ష్మి శ్రీనివాస్ చివరి నిమిషంలో తెరపైకి వచ్చారు. టికెట్ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వేదికగా చేసుకుని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వర్గీయుల్లో కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఎక్కడా ఈ విధంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయలేదు. టికెట్ రేసులో ఉన్న ఇద్దరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ గా మారాయి. మరి వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేక మరోసారి విఫలమవుతాయో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.